సో మనం ఇప్పుడు చూస్తున్నాము. ఏంటి చూద్దాము అంటే ఫంక్షన్స్ అనేది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ చూసే ముందు మనము ఫంక్షన్ యాక్చువల్గా ఎందుకు రాయాలి అనే దానికి ఆన్సర్ తెలుసుకుందాం ఫస్ట్ మనం. ఓకే, రైట్. కాన్స్టెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. మీరు మాట్లాడనప్పుడు మ్యూట్ చేయండి, మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడి మళ్ళా మ్యూట్ చేసి మ్యూట్కి వెళ్ళిపోండి. రైట్. బి ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కాన్స్టెంట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, కన్సోల్ డాట్ లాగ్ ఏం కావాలి, సి. ఓకే, మనకు తెలుసు ఏ ప్లస్ బి వేస్తే సమ్ అయిపోయి సిలో వాల్యూ స్టోర్ అయిపోయి మనకి ప్రింట్ అవుతుంది. నాకు ఇప్పుడు ఏబిసి అనేది నేను చేసేసిన సమ్ము. నాకు ఇంకొక యాక్షన్ కూడా ఇంకొకటి కూడా చేయాలి. అంటే ఇప్పుడు నాకు ఏబిని నేను ఎట్లనో సిలో స్టోర్ చేసిండో నాకేంటి అంటే నేను మళ్ళీ డి ఈజ్ ఈక్వల్ టు 15, కాన్స్టంట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 15 తీసుకుందాం. తర్వాత కాన్స్టంట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ ఈ. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఎఫ్. రైట్, ఇక్కడ 20 వచ్చింది, అక్కడ 30 వచ్చింది. మీరు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఏ పని రిపీట్గా చేస్తున్నామో తెలుస్తుందా మనకి. ఇక్కడ మనం రిపీటెడ్గా చేస్తున్న పని ఏంటి అంటే యాడిషన్. ఇక్కడ యాడిషన్ చేస్తున్నాము, ఇక్కడ కూడా యాడిషన్ చేస్తున్నాం. మనం అంటే ఏం చేస్తున్నాము ఇక్కడ అంటే మనం చేస్తున్న ఆపరేషన్ ఏంటి, యాడిషన్ చేయడం. కాకపోతే ఏమవుతుంది అంటే మనము ప్రతిసారి ఇక్కడ ప్లస్ రాయాల్సి వస్తుంది. అంటే ఈ రెండు వాల్యూస్ని మనము సమ్ చేయడానికి ఇక్కడ ప్లస్ రాయాల్సి వస్తుంది, ఈ రెండు వాల్యూస్ని ప్లస్ చేయడానికి మనము ఇక్కడ ప్లస్ రాయాల్సి వస్తుంది. సరే, ఇది చిన్న ప్రోగ్రామింగ్ కాబట్టి మనం ఎన్నిసార్లన్నా రిపీట్ చేయొచ్చు, ఎన్నిసార్లన్నా ప్లస్ చేయొచ్చు. అదే ఒక పెద్ద ప్రోగ్రామింగ్ అనుకోండి, అంటే సేమ్ ఫంక్షనాలిటీ నాకు వేరే దగ్గర కూడా యూజ్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఆ ఫంక్షనాలిటీ మొత్తాన్ని రిపీటెడ్గా మనము రాయాల్సి వస్తుంది కదా. అయితే ఆ పెద్ద ఫంక్షనాలిటీకి ఇది చిన్న ఫంక్షనాలిటీ కింద మనం అనుకుంటే మనము ఈ ప్లస్ని రిపీటెడ్గా రాయకుండా వన్ టైమే రాసి మనము ఈ రిజల్ట్ ఏవైతే ఉన్నాయో 2030ని మనము అచీవ్ చేయొచ్చా లేదా, ఇది మనం చేయొచ్చు. దేంతో చేయొచ్చు అంటే ఫంక్షన్తో చేయొచ్చు. ఫంక్షన్ బేసిక్గా మనకి ఏంటి అంటే కోడ్ని రీయూజ్, అంటే ఒక ఫంక్షనాలిటీని ఎన్నిసార్లైనా మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఒకటేసారి ఫంక్షన్లో రాసి పెట్టేసి దాన్ని ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఇక్కడ నేను ఫంక్షన్ దీనికి మనం ఏమి ఇద్దామా అంటే సమ్ అని ఇద్దాం. ఓకే, సమ్ అని ఇచ్చేసి దీనికి param1 param2 ఓకే, రిటర్న్ లేదు, కన్సోల్ చేద్దాం కదా, మనకు ప్రింట్ కావాలి కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఏం చేస్తాము param ప్లస్ param2. మీరు ఈ param1 param2ని మీరు ఎలా అనుకోవచ్చు అంటే దీన్ని ఒక వేరియబుల్ నేమ్ కింద అనుకోవచ్చు మీరు. ఓకే, ఒక నేమ్ కింద అంతే. మనం కాన్స్టెంట్కి ఎలాగ నేమ్ ఇస్తామో, లెట్కి ఎలాగ నేమ్ ఇస్తామో అలా మనము ఈ నేమ్స్ ఇచ్చుకుంటాం. ఈ నేమ్స్ని మనం ఇక్కడ వాడుకుంటాం. మనం ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏ అనేది ఇచ్చుకొని మనం ఇక్కడ వాడుకున్నాం కదా, సేమ్ అలానే కన్సోల్లో కూడా మనం ఇక్కడ వాడుకోవడం. అంటే ఇక్కడ
ఇక్కడ మనం డిఫైన్ చేసిన పేరుని ఇక్కడ వాడుకోవడం అన్నట్టు. ఓకే, ఇలా మనం రాసుకున్న ఫంక్షన్ని మనము ఓకే సి అవసరం లేదు, ఇక సి అవసరం లేకుండా ఈ కన్సోల్ కూడా అవసరం లేదు మనకి. ఓకే, ఎందుకులే, ఇది మనకు కమిట్ చేసేస్తే బాగుంటుంది కదా. ఓకే, సో ఇది అవసరం లేకుండా ఇది అవసరం లేకుండా మనము డైరెక్ట్గా సమ్, ఈ సమ్లోకి ఇక్కడ మీరు చూస్తే పారామీటర్ 1 పారామీటర్ 2 అనేది మనం పంపించాలి. పారామీటర్ 1 కింద మనము ఏని పంపిద్దాం, పారామీటర్ 2 కింద మనం బిని పంపిద్దాం. అయితే ఐ ఆమ్ ఓకే, అంత సేమ్ లేదు, ఎంత ఇన్సైడ్ ఫంక్షన్. ఓకే, చూసారా, అంటే ఫంక్షన్ లోపట మనము ఏం చేస్తున్నాము అంటే పారం 1ని పారం 2ని మనము ఇక్కడ యాడిషన్ చేసి చూపిస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మనము ఇట్లా మనము ఈ కన్సోల్ అనేది రాసుకొని ఈ ఫంక్షన్లో స్టోర్ చేసుకున్నాం. స్టోర్ చేసుకొని ఇక్కడ మనము వాడుకున్నాం. సేమ్ ఇది ఇక్కడ కూడా అదే చేద్దాం మనం. ఇక్కడ ఏం పంపిద్దాం, ను ఈ పంపిద్దాం. ఇక్కడ ఏమైంది, 30 వచ్చింది. మీరు గమనిస్తే ఈ ఫంక్షన్ని మనం ఒకసారి రాసినాం, కానీ ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నాం, ఏబి డి. నేను ఈ వేరియబుల్స్ ఏం డిక్లేర్ చేయకుండా డైరెక్ట్గా నేను 100 200 చూసిర్రా, అంటే నేను మళ్ళీ ఏమంటారు ప్లస్ ప్లస్ మనం ఇక్కడ ఎన్నిసార్లు యూజ్ చేసినాం, 1 టైం. అంటే ఈ ఫంక్షన్ లోపట మనము ఎటువంటి ప్రోగ్రామింగ్ అయినా కానీ రాసేసి దాన్ని ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఫంక్షన్ మనకు ఇప్పుడు ఏ ఏ ప్రాబ్లాన్ని మనకి సాల్వ్ చేసింది, ఇట్లా మనం లైన్ బై లైన్ ఒక ఫంక్షనాలిటీ రాసి మళ్ళీ అది వేరే దగ్గర కావాలంటే మళ్ళీ లైన్ బై లైన్ మొత్తం ఫంక్షనాలిటీ రాసి ఇట్లా రిపీటెడ్గా చేసే పనిని తగ్గించి మీరు అంతెందుకు కష్టపడతారు, ఒకటేసారి రాసుకోర్రి, ఫంక్షన్ లోపల పెట్టుకొని దానికి పారమ్స్ అని పెట్టేసుకొని మీరు దీని కింద పంపించండి, దీని లోపలికి ఇట్లా ఫంక్షన్ని లోపలికి పంపించండి అని చెప్పి మనకి జావా స్క్రిప్ట్ అనేది ఈ వెసులుబాటు ఇచ్చింది. ఈ వెసులుబాటు ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఒక పనిని మనము ఒక ఫంక్షనాలిటీని మనం రిపీటెడ్గా రాయాల్సిన అవసరం లేకుండా ఓన్లీ ఒకటేసారి రాసిన ఫంక్షన్ని ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవడానికి మనకి వీల్ అనేది కలుగుతుంది ఇక్కడ. సో ఇది ఫంక్షన్ యొక్క ఏమంటారు ఉపయోగం. ఈ ఫంక్షన్ లేకపోతే ఏంటి, ఈ సపోజ్ ఇక్కడ మనకి 2 సార్లు ఈ ప్లస్ చేయాలని చెప్పి చూస్తున్నాం కావచ్చు, కానీ మీరు ఆలోచించండి, ఒక 100 చేయాలనుకున్నప్పుడు 200 చేయాలనుకున్నప్పుడు సరే ఈ కోడ్ అనేది ఇక్కడ సింగిల్ లైన్ ఉంది, బట్ అప్పుడప్పుడు ఒక ఫంక్షన్ అనేది ఎన్ని లైన్స్ అయినా ఉండొచ్చు, 100 లైన్స్ ఉండొచ్చు, 1000 లైన్స్ ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, అన్లిమిటెడ్గా ఉండొచ్చు. అటువంటి టైంలో మనం రీయూజ్ చేయాలంటే మళ్ళీ ఆ 1000 కావచ్చు 100 లైన్స్ అనేది మళ్ళీ రాసి మళ్ళీ యూజ్ చేసుకోము కదా. అట్లా వేసుకుంటే ఏమవుతుంది, మనము టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ రీయూజ్ చేసుకునేటందుకు ఫంక్షన్ ఇచ్చిండు కాబట్టి దీన్ని యూజ్ చేసుకుంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే బయట మనకి కొందరు డెవలపర్స్ ఏం చేస్తారంటే ఇట్లా ఫంక్షన్స్ రాసి మనకి వాళ్ళు ఫంక్షనాలిటీ అంతా రాసి మనకి ఇస్తారు, జస్ట్ మనం వాడుకోవడమే అంతే. మనం వాడుకోవడమే అంటే ఏంటి, జావా స్క్రిప్ట్లో కొన్ని ఫంక్షనాలిటీస్ని వేరే వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేస్తారు, జస్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇంత ఉపయోగం అనేది మనకి ఈ ఫంక్షన్స్ వల్ల ఉంటుంది అన్నట్టు మనకి. సో ఇంకొక విషయం ఏంటి అంటే మనకు ఫంక్షన్ రాయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. ఏంటి ఫంక్షన్ రాయడానికి సింటాక్స్, బేసిక్గా ఏంటి మనకి సింటాక్స్ అనేది ఉంది. సో ఈ సింటాక్స్లో ఫస్ట్ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఫంక్షన్ కీవర్డ్. మీకు కనిపిస్తుందా ఈ ఫంక్షన్ కీవర్డ్, ఈ కీవర్డ్ అనేది ఖచ్చితంగా మనకు ఉంచాలి. సేమ్ ఈ కీవర్డ్ మీరు దీన్ని ఎలా అనుకోవచ్చు అంటే మీరు ఇట్ కైండ్ ఆఫ్ ఏ లెట్ వాల్యూ కాన్స్టెంట్ ఎలాగనో ఫంక్షన్ని డిఫైన్ చేయడానికి ఇది అని అనుకోవచ్చు మనం.
కానీ కొత్తగా వచ్చిన ES6లో ఇది కూడా లేకుండా మనం డైరెక్ట్గా చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ ప్రెజెంట్ అయితే ఈ ఫంక్షన్ కీవర్డ్ ఉంటే మనం దీంతో వాడుకోవచ్చు. ఇది సమ్ ఎలా అనుకోవచ్చు, మనం వేరియబుల్కి కాన్స్టెంట్కి కానీ వేరియబుల్కి కానీ లెట్కి కానీ నేమ్ అయితే ఎలా ఇస్తామో అలా అనుకో. ఇంకోటి ఏంటంటే ఈ సమ్ము మనం రాసాం కదా పేరు, ఈ పేరు రాయడానికి రూల్స్ ఉన్నాయి కదా, ఈ రూల్స్ అన్నిటివి సేమ్. మనం వేరియబుల్ లెట్ కాన్స్టెంట్ రాయడానికి ఎటువంటి రూల్స్ మనం అనుకున్నాం కదా, ఫస్ట్ లెటర్ అనేది నెంబర్ కానీ తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్తో స్టార్ట్ కావద్దు అని చెప్పేసి ఆ రూల్స్ అన్నీ ఇది ఫాలో అవుతుంది, ఈ నేమింగ్ కన్వెన్షన్ అనేది చెప్పి. సో ఈ పక్క పొంటి ఉంది చూసారా, ఇది పారంథీసిస్. మామూలు బ్రాకెట్స్ని వీటిని పారంథీసిస్ అంటాం మనం. యాక్చువల్గా ఏంటి, ఈ పారంథీసిస్లో వీటిని ఉన్నాయి చూసినాం. యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. నేను జే అని పెట్టుకోవచ్చు, నేను ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ వీటిని ఈ పొజిషన్ ఈ వీటిని మనం వీటిని మాట్లాడేటప్పుడు వీటిని ఏమనాలంటే పారామీటర్స్ అంటాం వీటిని. యాక్చువల్గా ఏమంటాము ఇక్కడ, జే కానీ జీని పారా పారామీటర్స్ అంటాం. ఓకే. సో మీరు గుర్తుందా మనము స్టార్టింగ్లో ఏది బ్లాక్ ఆఫ్ కోడ్ గురించి చెప్పుకున్నప్పుడు ఏం చేసాం మనము, ఏదైనా ఒక కోడ్ని కర్లీ బ్రేసెస్లో రాసినప్పుడు దాన్ని మనం బ్లాక్ ఆఫ్ కోడ్ కింద రాస్తాం. అసలు బ్లాక్ ఆఫ్ కోడ్ ఎందుకు రాయాలి, మల్టిపుల్ స్టేట్మెంట్స్ని మనము ఒకటేసారి యూజ్ చేయాలనుకున్నప్పుడు లేకపోతే వాటిని గ్రూప్ చేయాలనుకున్నప్పుడు మనము కర్లీ బ్రేసెస్లో రాస్తాం, అప్పుడే అది బ్లాక్ అంటాం. అదే ఇది ఫంక్షన్ లేకపోయిందనుకో, ఫంక్షన్ లేకపోతే నార్మల్ బ్లాకు, ఫంక్షన్ ఉంటేనేమో ఫంక్షన్ బ్లాకు, సింపుల్. సో ఈ ఫంక్షన్ బ్లాక్లో మనం కోడ్ రాసాం, ఈ కోడ్ని మనం ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేయొచ్చు. ఈ కోడ్ అంతా కూడా మనం ఎక్కడ సేవ్ చేస్తున్నాము, యాక్చువల్గా ఏంటి మెమొరీలో మనకి ఈ ఫంక్షన్ అనేది ఈ పేరుతోని సేవ్ అవుతుంది. మనం ఆ రోజు చూసినట్టుగా మెమొరీలో మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నప్పుడు ఏ అనేది మెమొరీలో ఎట్లయితే ఉంటుందో ఇది కూడా ఉంటుంది. ఓకేనా. సో మ్, ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా మనం ఏంటంటే సేమ్ మనం వేరియబుల్ని డిక్లేర్ చేయడం అంటాము, డిఫైన్ అండ్ అది ఏమంటారు డిఫైన్ అండ్ అసైన్ అని. ఇదంతా కూడా అంతే, ఇది డిక్లరేషన్. డిక్లరేషన్ డిక్లరేషన్ ఆర్ డెఫినేషన్ మొత్తం ఒక ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ ఆర్ డెఫినేషన్ అంటాం. సో సరే, ఇదంతా ఏంది, మనము ఒక ఫంక్షన్ని రాసుకునేంత వరకు ఈ రూల్స్. ఈ రాసుకున్న ఫంక్షన్ని మనము ఏమంటారు ఇక్కడ, కాల్ చేయడం అంటారు దీన్ని. కాల్ అంటే యూజ్ చేయడం అనుకో, కాల్ చేయడం అంటే ఈ ఫంక్షన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఈ ఫంక్షన్ని ఈ పేరుతో పిలుస్తున్నాం కాబట్టి ఈ పేరుని తెచ్చుకున్నాము. ఓకే, ఈ ఫంక్షన్ని మనము పారంథీసిస్ పెట్టి కాల్ చేస్తున్నాం. అదే నేను ఎగ్జాంపుల్కి పారంథీసిస్ లేకుండానే కాల్ చేసినా అనుకుందాం ఎగ్జాంపుల్కి దీన్ని, కదా. పారంథీసిస్ లేకుండా ఓకే సమ్ అని చూద్దాం ఏమైనా అవుతుందా, ఏం జరగట్లేదు ఇక్కడ. కన్సోల్ డాట్ లాగ్ సమ్, ఇక్కడ మీరు చూస్తే కన్సోల్ డాట్ లాగ్ సమ్ అన్నప్పుడు ఏమైంది అంటే ఎంటైర్ ఫంక్షన్ వస్తుంది. ఈ విషయం ఏంటి అంటే ఇక్కడ మనకి కన్సోల్కి వెళ్తే మీరు ఇక్కడ చూసారా, మనం ఏదైతే ఇక్కడ డిక్లరేషన్ డెఫినేషన్లో ఏదైతే రాసినామో అదే వచ్చింది కాబట్టి ఇక్కడ F1 వచ్చింది. మీరు ఇక్కడ చూస్తే దీని పైన పడండి, మనము ఆ నేమ్లో ఏదైతే రాసినామో యాజ్ ఇట్ ఈస్గా అదే ప్రింట్ అయింది. దీన్ని బట్టి ఏంటి, మనము ఈ పారెంథీసిస్ లేకుండా మనము ఓన్లీ పేరుతోని మాత్రమే పిలిచినప్పుడు ఏమవుతుంది అంటే యాజ్ ఇట్ ఈస్గా ఫంక్షన్ అనేది ఒక ఆబ్జెక్ట్ కింద వస్తుంది అన్నట్టు. ఆబ్జెక్ట్ కింద వస్తుందని నేను ఎందుకు మాట్లాడుతున్నా కదా, మీకు డౌట్ ఉంటుంది. టైప్ ఆఫ్ సమ్ చేసినప్పుడు ఏముంది, ఫంక్షన్ వచ్చిందా. యాక్చువల్గా ఫంక్షన్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ యొక్క ఇంప్లిమెంటేషనే ఫంక్షన్ అంటారు దీన్ని బేసిక్గా. ఓకే సరేలే, అది ఎందుకు మనం అంత దూరం పోవడం. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఓన్లీ పేరుతో పిలిచినప్పుడు మనకి ఏదైతే ఫంక్షన్లో మనం రాసామో అదే యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. కానీ ఫంక్షన్ని మనము ఈ ఈ ఏమంటారు ఈ వాల్యూస్ని పంపి ఈ వేరియబుల్స్ని పంపి దాన్ని మనము రన్ చేయాలనుకున్నప్పుడు
పారెంథిసిస్ అనేది వాడాలి. యాక్చువల్గా ఇట్లా రన్ చేయడాన్ని ఏమంటాము అంటే ఇన్వోకింగ్ అంటాం. ఇన్వోకింగ్ ఆర్ కాలింగ్, కాలింగ్ ఫంక్షన్. ఓకే, దీన్ని ఏమంటాం ఇన్వోకింగ్ ఆర్ కాలింగ్ ఫంక్షన్. అంటే ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేయి. ఎప్పుడైనా సరే ఎవరైనా ఫంక్షన్ని కాల్ చేయమన్నప్పుడు ఇట్లా నేమ్ తీసుకొని పారాంథసిస్ తీసుకొని ఇన్ కేస్ ఆ ఫంక్షన్ అనేది ఏమైనా పారామీటర్స్ని తీసుకుంటుంది అనుకుంటే మనము ఇక్కడ పంపిస్తాం. యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ ఫంక్షన్ని రాసినప్పుడు వీటిని మనము జేజీని పారామీటర్స్ అన్నట్టుగా, ఇక్కడ మనము పంపించేటప్పుడు ఏబిని ఏమంటాము అంటే ఇక్కడ ఏబిని ఆర్గ్యుమెంట్స్ అంటాం పంపించేటప్పుడు. ఓకే, ఇట్లా ఏని బిని ఆర్గ్యుమెంట్స్ అనేది పంపించుకుంటాం. సో ఇక్కడ మనము ఆ, ఏంటి అంటే సో ఈ జే అను జేని మనము చూసినాం కదా, వీటిని మనము ఇంకో విధంగా కూడా యాక్సెస్ చేయి. ఇక్కడ నేను ఏంటి పర్టికులర్గా జేని జీ అని చెప్పి కాల్ చేసిన కదా, ఇలా కాకుండా కన్సోల్ డాట్ లాగ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇక్కడ నాకు ఆర్గ్యుమెంట్స్ అన్నప్పుడు ఏమొచ్చింది, ఆర్గ్యుమెంట్స్ అన్నప్పుడు 10 అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏబి అనేది 10 పాస్ చేస్తున్నాం కాబట్టి 0 10 అని వచ్చింది. ఇక్కడ మీరు గుర్తుందా, ఆర్గ్యుమెంట్స్ అని నేను ఎక్కడ రాసినా, ఎక్కడ రాయలేదు. ఎక్కడ రాయకున్నా సరే నేను ఆర్గ్యుమెంట్స్ అని ఆ, నేను మీరు చూస్తే ఇది స్ట్రింగ్ కాదు, ఒక వేరియబుల్ నేమ్ లాగానే బ్లూలో హైలైట్ అయి ఉంది. స్ట్రింగ్ అంటే ఇట్లా మనకి నార్మల్గా ఏమంటారు, చూద్దాం స్ట్రింగ్ రూపం కూడా. స్ట్రింగ్ అంటే ఈ కలర్లో ఉంటుంది, కాకపోతే ఇది స్ట్రింగ్ కూడా కాదు. ఓకే, గ్రీన్ కలర్లో కూడా లేదు ఒకవేళ నెంబర్ అనుకున్నా కానీ. ఏ కలర్లో ఉంది, బ్లూలో ఉంది. బ్లూలో ఉన్నాయన్నీ దాదాపుగా ఏంటి అంటే అవి కైండ్ ఆఫ్ వేరియబుల్స్ అన్నట్టు. యాక్చువల్గా ఏంటి అంటే జావా ఈ ఫంక్షన్ కీవర్డ్ ఉందా, దీని యొక్క అండర్ ఇంప్లిమెంటేషన్లో ఆర్గ్యుమెంట్స్ అనేది మనకి డిఫాల్ట్గా ఆటోమేటిక్గా అది క్రియేట్ చేసుకుంటుంది. ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకొని ఇలా మనం ఈ పేరుతో పిలిచినప్పుడు ఇందులో ఎన్ని వాల్యూస్ ఉన్నా కానీ వచ్చేస్తాయి అన్నట్టు మనకి. ఓకే, మీరు అనుకోవచ్చు మనం ఇక్కడ ఏబి పంపిస్తున్నాం, ఇక్కడ డి పంపిస్తున్నాం, ఏది పంపించినా కానీ ఈ పంపించే దానికి మనము మ్యాపింగ్ చేస్తున్నాం. ఇక్కడ మ్యాపింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడ సమ్ము ఏబి పంపించినప్పుడు ఏమవుతుంది అంటే మ్యాపింగ్ జరుగుతుంది. అంటే ఒక వాల్యూని ఇంకో వాల్యూకి కనెక్ట్ చేస్తుంది. ఏని జేకి కనెక్ట్ చేస్తుంది, బిని జీకి కనెక్ట్ చేస్తుంది. అదే నేను ఇలా చేయకుండా ఇలా చేయకుండా ఇక్కడ బిని పంపిస్తా, ఇక్కడ ఏని పంపిస్తా. ఓకే, మనకు తెలియదు కదా, డిఫరెంట్ వాల్యూస్ ఉంటే తెలుస్తుంది కదా. సరే, ఇంతకు ముందు ఇదంతా తీసేద్దాం మనం కన్ఫ్యూజన్ ఉండకుండా. కన్సోల్ డాట్ లాగ్ జే ఓకే, జీ తీసుకుందాం. ఫస్ట్ ఏ కామా బి పంపిద్దాం. మీరు ఇక్కడ వస్తే 10 5 ఉంది. 10 అనేది ఏంటి, ఏ వాల్యూ. ఇక్కడ నేను ఇప్పుడు జేకి ఏ వాల్యూ మ్యాప్ అయింది, ఏకి సంబంధించిన వాల్యూ 10 అది మ్యాప్ అయింది. ఇప్పుడు జీ అనేది ఎంత వచ్చింది, 5 వచ్చింది. అంటే ఇక్కడ బి అంతే కదా, సెకండ్ పొజిషన్లో మనం పంపిస్తున్నాం, 5 వచ్చింది. అదే నేను ఉల్టా పంపించిన అనుకుందాం దీన్ని, బి కామా ఏ. బి కామా ఏ పంపించినప్పుడు ఏమైంది, ఇప్పుడు బికి సంబంధించిన వాల్యూ ఏంటి, 5. ఈ 5 అనేది ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ 5 అనేది దేనికి సంబంధించింది, ఇక్కడ జేకి సంబంధించింది. అంటే ఏమవుతుంది అంటే మీరు ఇక్కడ పంపించే ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. మీరు ఆర్గ్యుమెంట్స్ పంపించే ఆర్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అయితే అది కామాతోనే పంపించాలి మనము. ఓకే, మనం ఇంకా ఎక్స్ట్రా కూడా ఏమీ పంపించడానికి ఉండదు. ఇక పంపించినా కానీ అది యూటిలైజ్ ఏం కాదు అక్కడ. సో దీన్ని బట్టి మనకి ఏమైంది, ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేయడము, దాని సింటాక్స్ అనేది మనకు అర్థమైంది. సో మనం ఇన్వొకేషన్ కూడా చెక్ చేసుకున్నాము. రైట్, ఇప్పుడు మనము ఇంతకుముందుకు ఇక్కడ గుర్తుంది కదా మీకు, సిలో ఏ ప్లస్ బిని మనము స్టోర్ చేసుకున్నాం కదా. యాక్చువల్గా ఫంక్షన్ని యూజ్ చేసి మనము
అంటే ఈ ఫంక్షన్ని యూజ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నీకు కన్సోల్ ఇక్కడ డైరెక్ట్ రాసిన కదా, దీనికి రాయకుండా నేను రిటర్న్ జే ప్లస్ బి అని జే ప్లస్ జీ కదా, జే ప్లస్ జీ అని రాస్తా. రాసి ఏమైంది ఇక్కడ నేను సమ్ము బీ కామ ఏ అని రాసిన కదా, దీనికి బదులుగా నేను ఏం రాస్తా అంటే, ఓకే జాగ్రత్తగా గమనించండి, దీన్నే కన్సోల్ రాస్తా. ఓకే, ఇంత ముందుకు దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇంత ముందుకేమో సమ్ అనే ఫంక్షన్ లోపటనే కన్సోల్ అనేది డైరెక్ట్ రాసినాము. ఇప్పుడేమో సమ్ అనే ఫంక్షన్ని మనము ఇన్వోకింగ్ అని కాలింగ్ చేస్తున్నప్పుడు మనం కన్సోల్ లోపల రాస్తున్నాం. రాసినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, 15 వచ్చింది. ఇంత ముందుకు దానికి దీనికి తేడా ఏమన్నా కనిపిస్తుందా అంటే ఏం కనిపించట్లే, అదే ఉంది. ఇక్కడ ఏదైతే ప్రింట్ అవుతుందో అదే ప్రింట్ అవుతుంది మనకి. ఓకే, సో దీన్ని బట్టి ఏంటి అంటే మనము సమ్ అనే ఫంక్షన్ని మనం కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే 15 అనే వాల్యూ అనేది వస్తుంది. అదే నేను ఇక్కడ మీరు మీరు గమనిస్తే రిటర్న్ అనే కీవర్డ్ కొత్త రాసినాను కదా, ఇది లేదనుకో ఏమొస్తుంది ఇక్కడ, అన్డిఫైన్ అనేది వస్తుంది. విషయం ఏంటి అంటే ఈ రిటర్న్ అనే కీవర్డ్ రాయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఏదైతే వాల్యూస్ని ఇది ఉందో ఈ వాల్యూస్ని ఇక్కడితో ఇది అంటే ఈ వాల్యూస్ కలిపి మనకు ఏ వాల్యూ వచ్చినా సరే దాన్ని రిటర్న్ చేసేసి మనకి ఇచ్చేస్తుంది ఈ ఫంక్షన్ అనేది. ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ యాక్చువల్గా దీని రూపం అనేది ఎలా మారుతుంది అంటే ఈ సమ్ము ఇదంతా కూడా దీని రూపం ఎలా మారిపోతుంది అంటే సమ్ము బీకామ్ ఏ అన్నప్పుడు ఇది ఫంక్షన్ అనేది రన్ అయిపోయి మనకి ఇక్కడ 15 అనే వాల్యూ అనేది వచ్చేస్తుంది. దానివల్ల మనం అనేది 15 అనేది చూడగలుగుతున్నాం. అదే రిటర్న్ అనేది లేకపోతే అన్డిఫైన్ వస్తుంది. ఓకేనా, రిటర్న్ ఉండడం వల్ల మనకి ఈ రెండు కలిపి సమ్ అయిపోయి మనకు ఫంక్షన్లో అంటే ఈ సమ్కి ఇది స్టోర్ అయిపోయిందని అర్థం మొత్తం ఈ ఎగ్జిక్యూట్ చేయంగానే. సో దీనివల్ల ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇదంతా తీసేసి ఇప్పుడు ఏ ప్లస్ బి ఉన్నది కదా, ఇప్పుడు మనం ఆ పని చేసుకోవచ్చు. కాన్స్టెంట్లో సిలో సమ్ ఏబి వేసి ఇంతకుముందుకు మనం సిని కన్సోల్ చేసినాం కదా, అలానే ఇప్పుడు మళ్ళీ చేద్దాం. ఏమొచ్చింది వాల్యూ, 15 వచ్చింది. సో దీన్ని బట్టి ఏంటి అంటే మనం ఒక ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు రిటర్న్ చేసి మనము ఇంకా వేరే వేరియబుల్కి కూడా మనము అసైన్ చేయొచ్చు. సో దీన్ని బట్టి ఏంటి, ఫంక్షన్ని మనము వేరియబుల్కి కూడా అసైన్ చేయొచ్చు. అసలు చెప్పాలంటే ఫంక్షన్ అనేది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఫంక్షన్ని కూడా మనం ఒక వేరియబుల్ లాగా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా వాడుకోవడం ఎప్పుడు వాడుకోవచ్చు, రిటర్న్ అనే స్టేట్మెంట్ మనం తీసుకున్నప్పుడు ఇలా వాడుకోవచ్చు. ఓకేనా, సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఫంక్షన్ని మనము ఎగ్జాంపుల్కి ఎన్ని సమ్స్ అయినా చేసి మనం సింగిల్ వాల్యూని తీసుకొని ఆ సింగిల్ వాల్యూని దేనికైనా అసైన్ చేయొచ్చు. సో దీనివల్ల మనం ఈ ఈ ఫంక్షన్కి ఇటువంటి గుణం ఉండడం వల్ల ఏంటి అంటే మనం దీన్ని రిపీటెడ్గా ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు, దీన్ని దేనికైనా అసైన్ చేసుకోవచ్చు, అది మనకు బెనిఫిట్. ఎఫ్ని కూడా console.log ఎఫ్ 30 అనేది వచ్చింది. సో దీంతో ఫంక్షన్స్ అనేది సరిపోతుంది ఇంతవరకు. ఇంకా మనం డీప్గా వెళ్ళొచ్చు, ఇంకా ఫంక్షన్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది, బట్ అడ్వాన్స్కి వెళ్ళిన కొద్దీ మనం వేద్దాం. బట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రజెంట్ క్లాస్లో ఫంక్షన్ రాయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫంక్షన్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఫంక్షన్ అనే కీవర్డ్ ఉండాలి, దానికి నేమ్ అనేది ఇవ్వాలి. ఈ నేమ్కి రూల్స్ అన్నీ కూడా మనము లెట్ వేర్ కాన్స్టెంట్ ఎలా అయితే మనము రూల్స్ ఫాలో అయినామో అది ఫాలో కావాలి. అయితే ఇందులో వాటిని మనం పారామీటర్స్ అంటాం. ఈ పారామీటర్స్ మనము కామాతో సెపరేట్ చేసి రాసుకోవాలి. ఓకే, కర్లీ బ్రేసెస్ అనుకున్నాం, కర్లీ బ్రేసెస్లో ఏది రాసినా కానీ అది బ్లాక్ ఆఫ్ కోడ్ కింద వస్తుంది. ఓకేనా, మనము మల్టిపుల్ స్టేట్మెంట్ని గ్రూప్ చేయడానికి వాడుకుంటామని చెప్పాం. అయితే ఈ ఎంటైర్ ఫంక్షన్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటిది అనుకుంటే రీయూజ్, అంటే ఒక రాసిన ప్రోగ్రామింగ్ని ఎన్నిసార్లు అయినా మళ్ళీ మళ్ళీ వాడుకోవడానికి అని చెప్పేసి మనము ఈ ఫంక్షన్ని రాసుకుంటాం. ఈ ఫంక్షన్ని మనము ఏమంటారు, ఇది ఈ ఫంక్షన్ని కాల్ చేయడం కానీ ఇన్వోక్ అనేది చేయడానికి రూల్స్ ఏంటి, ఓన్లీ పేరు పిలిస్తేనే సరిపోదు, పేరుతో పాటు ఖచ్చితంగా పారెంథిసిస్ అనేది తీసుకుంటేనే ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. ఒకవేళ ఈ ఫంక్షన్లో ఏమన్నా పారామీటర్స్ మనము రాసాము అంటే
దాన్ని మనం పంపించుకోవాలి. పంపించుకుంటే మనకి ఇక్కడ ఏదైతే ఫంక్షనాలిటీ ఉందో అది ఎగ్జిక్యూట్ అయిపోయి మనకి వస్తుంది. అదే మనం రిటర్న్ రిటర్న్ అనేది రాయడం వల్ల ఏమవుతుంది, ఏదైతే ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉందో ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా ఇందులో ఈ ఫంక్షన్లో సేవ్ అయిపోయి ఇది రన్ చేసినప్పుడు మనకు సింగిల్ వాల్యూని ఇస్తుంది ఇక్కడ. ఓకే, ఇట్ విల్ గివ్ సింగిల్ వాల్యూ. ఓకే, ఇది సింగిల్ వాల్యూని ఇస్తుంది. అంటే అవి రెండు అడిషన్ అయిన తర్వాత మనకు వచ్చే ఫార్మాట్ ఏంటి, 15 అనేది నెంబర్. ఆ నెంబర్ అనే వాల్యూని ఇక్కడ ఇచ్చేస్తుంది. ఇచ్చి ఇక్కడ సికి అసైన్ చేస్తుంది. సికి మెమొరీలో ఎలా సేవ్ అవుతుంది, సి ఈజ్ ఈక్వల్ టు 15 అని సేవ్ అయిపోతుంది. సో దానివల్ల మనం కన్సోల్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకి సి అనేది వస్తుంది. సో దీంతో మనకి ఫంక్షన్ అనేది అయిపోయింది. ఇంకా అడ్వాన్స్గా మనం తర్వాత క్లాస్లో ఇంకొంచెం అడ్వాన్స్ చూద్దాం. జాబ్ డాట్